తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు సత్తా చాటారు. మొత్తం 12,726 సర్పంచ్లకు గాను ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో సగానికి పైగా సర్పంచ్ స్థానాల్లో జయభేరి మోగించారు. పల్లెపోరులో అధికార పార్టీ మద్దతుదారులకు గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ సానుభూతి పరులు 3,000కు పైగా పంచాయతీల్లో పాగా వేశారు. మూడో స్థానానికి పరిమితమైన బీజేపీ మద్దతుదారులు 600 చోట్ల విజయం సాధించారు. ఇతరులు సుమారు 1,550 చోట్ల గెలుపొందారు. మొదటి 2 విడతల మాదిరిగానే చివరి విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగుతోంది. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారుల జోరు కొనసాగింది. మొదట 2 విడతల్లో ఆధిపత్యం కనబర్చిన కాంగ్రెస్ సానుభూతి పరులు చివరి దశలోనూ సత్తా చాటారు. చివరి విడతలో 394 సర్పంచులు ఏకగ్రీవం కాగా 3,752 చోట్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలకు గాను ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సగానికి పైగా కైవసం చేసుకున్నారు. ఇప్పటి వరకు 3,400 చోట్ల ఫలితాలు వెల్లడి కాగా కాంగ్రెస్ మద్దతుదారులు 1,900 చోట్ల జయభేరి మోగించారు. రెండో విడత మాదిరిగా మూడో విడత ఫలితాల్లోనూ బీఆర్ఎస్ మద్దతుదారులు గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ పార్టీ మద్దతుదారులు 950 చోట్ల విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 190 చోట్ల గెలవగా ఇతరులు 400 చోట్ల విజయం సాధించారు. మూడో విడతలోనూ చాలా గ్రామ పంచాయతీల్లో సర్పంచులు చాలా తక్కువ మెజారిటీలతో గెలిచారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం ముసలాయిపల్లి సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు పవిత్ర నాగరాజ్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు. రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కాశగూడెం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు చాంద్ బాషా 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి సర్పంచ్గా తల్లి తేజావత్ సామ్రాజ్యంపై ఆమె కుమార్తె బీఆర్ఎస్ మద్దతుదారు బానోత్ పాప గెలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవులో జగన్ అనే వ్యక్తిపై చంద్రబాబు అనే వ్యక్తి గెలుపొందారు. తెలంగాణలో మొత్తం 12,726 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా ఇప్పటి వరకు 12,000 చోట్ల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు 6,500 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 3,300 చోట్ల గెలుపొందారు. బీజేపీ సానుభూతి పరులు 640 చోట్ల గెలిచారు. ఇతరులు 1,560 స్థానాల్లో జయకేతనం ఎగరవేశారు. తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ విడతలో కూడా ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఈ విడతలో 85.77% పోలింగ్ నమోదైనట్టు తెలంగాణ ఎన్నికల సంఘం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 92.56% ఓటింగ్ నమోదైతే నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% రికార్డైనట్టు ఎస్ఈసీ తెలిపింది.